హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం సింపుల్‌గా ఉండే బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అయితే చూపించబోతున్నాను. ఇదొచ్చేసి రా సిల్క్ క్లాత్ అనమాట. నేను ఎంత ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను, అలానే బ్లౌజ్ స్టిచ్చింగ్ చార్జెస్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియో మిడిల్‌లో అయితే మెన్షన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి వీడియో మెజర్‌మెంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసేసాను. ఇదైతే 34 సైజ్ బ్లౌజ్ అనమాట. ఎవరైనా సరే కొంచెం సింపుల్‌గా ఉన్న బ్లౌజ్ డిజైన్‌ని స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే గనుక ఈ డిజైన్‌ని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకోవాలి. నెక్ డౌన్ 10.5 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్‌లో కొంచెం పాట్ నెక్ లాంటిదే, మరీ అంత డీప్ నెక్ కాకుండా నార్మల్‌గా డ్రా చేస్తున్నాననమాట. ఈ నెక్‌ని అయితే ముందుగానే కటింగ్ చేసేసుకున్నాను. ఇలా కటింగ్ చేసేసుకున్న నెక్‌ని, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అలానే క్యాన్వాస్ పేపర్‌ని కూడా కలిపి స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ నెక్ అటు ఇటు షోల్డర్ దగ్గర జారిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేనైతే ఇక్కడ పిన్స్ అయితే పెట్టేశాను చుట్టూ. మీకు పిన్స్ అవైలబుల్‌గా ఉంటే పిన్స్ పెట్టుకోండి. లేదంటే గనక లూజ్‌గా మిడిల్‌లో ఒక స్టిచ్చింగ్ వేసేసుకున్నా సరే బానే ఉంటుంది. మనకి లైనింగ్ క్లాత్‌కి ఈ క్యాన్వాస్ పేపర్‌కి ఎక్స్ట్రాగా లైనింగ్ క్లాత్ వేయకుండా డైరెక్ట్‌గా మెయిన్ ఫ్యాబ్రిక్ మీదే స్టిచ్చింగ్ చేసేస్తున్నాననమాట. ఇది కొంచెం క్లాత్ ట్రాన్స్పరెంట్‌గా ఉంటే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి రాదు. రా సిల్క్ కొంచెం థిక్‌నెస్ ఎక్కువ ఉంటుంది గనక ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసాను. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇలా నెక్ మిడిల్‌లో ఉన్న క్లాత్ మొత్తం కటింగ్ చేసేసుకొని నెక్ చుట్టూ కూడా చిన్నగా కటింగ్ చేసుకొని క్లాత్‌నైతే ఇప్పుడు అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇదైతే సింపుల్‌గా ఎవరైనా స్టిచ్చింగ్ చేసేయగలిగే డిజైన్ అండి. మరీ హెవీగా ఉన్న మోడల్ అయితే కాదు. క్లాత్‌ని ఫోల్డింగ్ చేసే ముందు లైనింగ్ క్లాత్ వైపు నుంచి ఒకసారి ఐరన్ చేసుకుంటే మీకు ఇంకా స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మొత్తం కూడా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్‌ని అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఈ డిజైన్ కోసం అని చెప్పేసి నేను యూజ్ చేసిన క్లాత్ వచ్చేసి రా సిల్క్ అనమాట. రా సిల్క్‌లోనే డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. గ్రీన్ అండ్ హ్యాష్ కలర్ కాంబినేషన్‌లో ఈ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేశాను. మనకి కంప్లీట్‌గా బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేయడానికి 1 మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా బ్లౌజ్ పీస్. దానికి ఒక పావు మీటర్ గాని, ఒక 30 సెంటీమీటర్ గాని ఎక్స్ట్రాగా క్లాత్ అయితే తీసేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. అలానే దీని స్టిచ్చింగ్ చార్జెస్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ 400 నుంచి 500 రూపీస్ ఉంటే గనక లైనింగ్ బ్లౌజు, ఈ బ్లౌజ్ కోసం 800 నుంచి 900 లోపు మాత్రం స్టిచ్చింగ్ చార్జెస్ తీసుకోవచ్చు. దీనికి యూజ్ చేసిన బీడ్స్ ఏమైనా ఉన్నా సరే లేస్ కానీ, అలానే లైనింగ్ క్లాత్‌కి కానీ ఎక్స్ట్రాగా మనీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా నడుము దగ్గర మాత్రం ఒక హాఫ్ ఇంచు పైకైతే మార్క్ చేసుకొని కటింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి నెక్ మిడిల్‌లో ఉన్న లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో దీంతో నెక్ దగ్గర, నడుము దగ్గర పట్టీ అయితే వేసేస్తున్నాను. మీకు నడుము దగ్గర పట్టీ వేసుకోవడం ఇష్టం లేకపోతే గనక డిజైన్ కోసం యూజ్ చేసిన క్లాత్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్‌గా కటింగ్ చేసుకొని పైపింగ్ అయితే వేసేసుకోండి. డైలీ వాయిస్ ఓవర్ ఇవ్వండి అని చెప్పేసి కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు కదా! కొంచెం మైక్ పనిచేయట్లేదండి. మైక్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల నేను 2 డేస్ అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరలేదు. వీలైతే డైలీ ఇవ్వడానికి ట్రై చేస్తాను వాయిస్ ఓవర్. అలానే మన సెకండ్ ఛానెల్‌లో కొంచెం సింపుల్‌గా ఉన్న బ్లౌజ్ డిజైన్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాననమాట. సింపుల్ డిజైన్స్ కావాలని ఫస్ట్ ఛానెల్‌లో కామెంట్ చేస్తున్నారు కదా! మీరు స్రవంతి డిజైన్స్ మన సెకండ్ ఛానెల్‌లోనికి వెళ్ళి సింపుల్ డిజైన్స్‌ని అయితే చూడాలనుకుంటే ఆ ఛానెల్‌లోనికి వెళ్ళి వీడియోని క్లిక్ చేస్తే గనక మీకు బిగినర్స్ కోసం సింపుల్ డిజైన్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే గనక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మన ఛానల్ నోటిఫికేషన్ ఎవరికైనా రాకపోతే గనక ఒకసారి అన్‌సబ్స్క్రైబ్ చేసుకొని, తిరిగి సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే డైలీ నేను 1 గాని, 2 గాని ఎన్ని వీడియోలు అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అయితే డైలీ కంటిన్యూ వస్తుందనమాట. ఇక్కడ లీఫ్ డిజైన్ కోసం 2.5 ఇంచ్ లెంత్ విడ్త్ ఉన్న క్లాత్‌ని తీసుకొని ఇలా లీఫ్ లాగా అయితే స్టిచ్ చేసేసుకున్నాననమాట. మీకు లీఫ్ అంతా కూడా ఈక్వల్‌గా ఉండేలాగా చూసుకోవాలి. పెద్దది, చిన్నది స్టిచ్చింగ్ చేసుకుంటే డిజైన్ అంత నీట్‌గా రాదు. ఇక్కడ నెక్ చుట్టూ కూడా ఒక 3/4 ఇంచుకైతే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని లీఫ్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసేయాలనమాట. అలానే డోరీ థ్రెడ్ డిజైన్ కోసం అని చెప్పేసి ఈ విధంగా పీసెస్ అయితే స్టిచ్ చేసి పెట్టుకున్నాను. నెక్ చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ గాని, 1 ఇంచ్ గాని గ్యాప్ ఇచ్చేసి డోరీ థ్రెడ్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలనమాట. ఇక్కడ నేనైతే 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసాను. 1 ఇంచ్ గ్యాప్ ఇస్తే మనకి డోరీ నీట్‌గా కనిపిస్తుంది. అలానే దగ్గరగా స్టిచ్చింగ్ చేసేసుకుంటే మిడిల్‌లో బీడ్స్ అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చనమాట. ఇలా నెక్ చుట్టూ కూడా కంప్లీట్‌గా ఈ పీసెస్ అన్నీ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి.
ఇలా కంప్లీట్‌గా పీసెస్ అన్నీ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ లీవ్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి. వీటికి ఒక్కొక్కటి గ్యాప్ లేకుండా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలానే దగ్గరగా స్టిచ్చింగ్ చేసుకోవడంతో పాటు చక్కగా ఇక్కడ స్క్రీన్‌లో కనిపిస్తుంది కదా! ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని లేస్ కానీ లేదైతే వీలైతే ఫ్యాబ్రిక్‌తో గానీ థ్రెడ్స్ అనేవి బయటికి రాకుండా నీట్‌గా కవర్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ లేస్‌ని యూజ్ చేస్తున్నాను. మీకు లేస్ యూజ్ చేయడం ఇష్టం లేదనుకుంటే గనక గ్రీన్ కలర్ థ్రెడ్‌ని క్రాస్‌గా కటింగ్ చేసేసుకొని ఒక 1/2 ఇంచు వెడల్పులో అయితే స్టిచెస్ వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా కంప్లీట్‌గా నెక్ చుట్టూ స్టిచెస్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ వెడల్పులో క్లాత్‌ని గానీ, లేదైతే లేస్ అయితే లేస్‌ని గానీ మీ ఇష్టం మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని తీసుకొని స్టిచెస్ వేసేసుకోవచ్చు. ఇదైతే డబుల్ స్టిచ్ వేయాల్సి ఉంటుంది. లేస్ కొంచెం వెడల్పుగా ఉంది కదా! అందుకనే డబుల్ స్టిచ్ వేసుకోవాలనమాట. ఇంతవరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక్కడైతే గోల్డ్ కలర్‌లో ఉన్న మీడియం సైజ్‌లో ఉన్న డోరీ థ్రెడ్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకా కొంచెం లావుగా ఉన్న థ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఈ డిజైన్ చుట్టూ కూడా కావాలనుకుంటే లీవ్స్‌లో గానీ, డిజైన్‌లో గానీ బీడ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. బీడ్స్‌ని అయితే నేను స్టిచ్చింగ్ చేయట్లేదు. ఇక్కడొచ్చేసి హ్యాంగింగ్స్ డిజైన్ కోసం అని చెప్పేసి రౌండ్‌గా ఉన్న ఒక ప్లేట్ తీసేసుకొని దీన్ని మీకు హ్యాండ్స్ డిజైన్ ఎంత పెద్దగా కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా ప్లేట్ అయితే తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. డిజైన్ అయితే సింపుల్‌గా ఎవరైనా ఈజీగా స్టిచ్చింగ్ చేసేయొచ్చు. బీడ్స్ లేకుండా మీరు బ్లౌజ్‌ని స్టిచ్చింగ్ చేయలేరా అని అడిగారు. అందుకని బీడ్స్ లేకుండా బ్లౌజ్‌ని ఈరోజైతే స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. అలానే సింపుల్ డిజైన్స్‌ని కూడా స్టిచ్చింగ్ చేసి చూపించమంటున్నారు కదా! సెకండ్ ఛానెల్‌లో అయితే సింపుల్ డిజైన్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. వీలైతే ఆ ఛానెల్‌ని కూడా విజిట్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మనం నెక్ చుట్టూ హ్యాష్ కలర్‌లో తీసుకున్నాం కదా! లీఫ్ డిజైన్ అనేది. హ్యాంగింగ్స్‌కి మాత్రం గ్రీన్ కలర్‌లో తీసుకున్నాను. మనకి కొంచెం కలర్ అది డిఫరెంట్‌గా కనిపించాలంటే గనక ఇలా ఆపోజిట్‌లో తీసుకుంటే గనక మనకి హ్యాంగింగ్స్ కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తుందనమాట. ఒక్కొక్క హ్యాంగింగ్‌కి వచ్చేసి 5 లీవ్స్ అయితే పట్టినియి. మీరు ఇంకా చిన్నగా స్టిచ్చింగ్ చేసుకుంటే కొంచెం ఎక్కువ లీవ్స్ పడతాయన్నమాట. నేను నెక్ దగ్గర ఏ సైజ్ అయితే తీసుకున్నానో ఇవి కూడా సేమ్ అదే సైజ్ తీసుకున్నాను. వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే స్టిచ్చింగ్ చార్జెస్ మీ ఏరియాలో అయితే ఎంత తీసుకుంటారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ హ్యాంగింగ్స్‌ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు చివర మాత్రం ఒక 1/2 ఇంచ్ అయితే లీవ్ చేసేయాలి. ఎందుకంటే మనం స్టిచెస్ వేసుకుంటాం కదా! ఆ చివర, ఈ చివర కూడా ఒక 1/2 ఇంచ్ లీవ్ చేసేసి ఈ లీవ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. చివరి వరకు ఎండింగ్ వరకు కూడా స్టిచ్చింగ్ చేయకూడదనమాట. ఎండింగ్ వరకు స్టిచ్చింగ్ చేస్తే మనకి స్టిచెస్ వేసుకోవడానికి మార్జిన్ అనేది మిగలదు. ఈ విధంగా చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు డోరీ థ్రెడ్ తీసేసుకొని మీరు ఫ్యాబ్రిక్‌తో అయినా రెడీ చేసుకోవచ్చు డోరీ థ్రెడ్, లేదంటే నార్మల్‌గా మనకి రెడీమేడ్ అయినా రెడీ చేయొచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసేసుకొని హ్యాంగింగ్స్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే గనక షేర్ చేయండి. ఇలా కంప్లీట్‌గా 2 హ్యాంగింగ్స్‌ని కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మనకి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం సింపుల్ లుక్‌లో ఉన్న బ్లౌజ్‌ని ట్రై చేయాలనుకుంటే గనక ఈ విధంగా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.